హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టాలీవుడ్లో అయినా ఏ వుడ్లో అయినా కొంతమంది డైరెక్టర్లు ఉంటారనమాట. వాళ్ళకి జీరో ఫ్లాప్స్ ఉంటాయి. అలాంటి డైరెక్టర్లో ప్రశాంత్ నీల్ గారు 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు కూడా మంచి ఇండస్ట్రీ హిట్లు కొట్టినాయి, మంచి బ్లాక్ బస్టర్ కొట్టినాయి అనమాట. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన కూడా ఒకటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదనమాట. ఆ తర్వాత మన అనిల్ రాయపూడి గారి కెరియర్లో F3 ఫ్లాప్ అని చెప్పి అనుకోవచ్చులే, కానీ పర్లేదు అనమాట. అది బిజినెస్ అక్కడక్కడ బాగానే చేసింది. సో ఇటు మన రాజమౌళి గారు ఎన్ని సినిమాలు తీస్తే ఎన్ని సినిమాలు అయితే ఎలా విజయం సాధించిండో, అలాగే అనిల్ రాయపూడి కూడా ఎన్ని సినిమాలు తీసినా కానీ ఆ అన్ని సినిమాలు విజయం సాధించిండు. జీరో ఫ్లాప్ రేట్ అని చెప్పి అనిల్ని కూడా పొగుడుతూ ఉంటారు అనమాట. ఆయన అందరితో వర్క్ చేసిండు. మన మహేష్ బాబు గారితో వర్క్ చేసిండు, బాలకృష్ణ గారితో వర్క్ చేసిండు, వెంకటేష్ గారితో వర్క్ చేసిండు, అండ్ అందరితో వర్క్ చేసి సో ఆయన ఖచ్చితంగా మా చిరంజీవితో వర్క్ చేయాలరా, ఆయన చిరంజీవికి కూడా ఒక మంచి హిట్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటున్నాం. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే సంక్రాంతి చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా, డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. మనం అందరం ఏమనుకున్నాం, ఇది ఏదైతే ఉందో సంక్రాంతికి వస్తున్నాం కొట్టుకోబాది, డాకు మహారాజ్ గేమ్ చేంజర్దే పై చేయది అని చెప్పి అనుకున్నా. కానీ ఆ రెండింటికన్నా ఈ సినిమాని ఎక్కువ పడింది అనమాట. సో అలాగా సైలెంట్గా వచ్చి వైలెన్స్ సృష్టించేటటువంటి అనిల్ రాయపూడి గారి కాంబినేషన్లో 1 మూన్ 1 సన్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అసలు పేరు ఏంది వీడియో చివరిలో చెప్తా. మ్యాక్సిమం ఈ లోపల మీకు ఆయన ఫుల్ పేరు, ఆయన అసలు పేరు తెలిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లెట్స్ డైవ్ ఇన్. ముందైతే ఈ మెగా 157 యొక్క టీజర్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చిరు అనిల్ రాక్స్ వేసుకొని వస్తుండగా షైన్ ప్రజెంట్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుందనమాట. అంటే లైక్ మనం త్రిబుల్ మూవీలో తక్కతిమ్మి చెప్పి మ్యూజిక్ ప్లే అవుతుంది కదా, దాన్నే కొద్దిగా మాడిఫై చేసి మన ముందు పెట్టారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సిగరెట్ ఇచ్చిండుగా. ఇది పాత సినిమాలో కూడా ఉంది మ్యూజిక్, గ్యాంగ్ లీడర్ అనుకుంటా. లుక్ అదిరిపోయిందిగా బాస్ది. నిజంగా చెబుతున్నా, ఇందాకలే విశ్వంబర లుక్ చూసా, దానికన్నా ఇది 100 టైమ్స్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. బాస్ ఆ వాకింగ్ స్టైల్ చూడండి. సో తను ఏదో సిబిఐ ఆఫీసర్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ అయినా, మధ్యలో ఉన్నటువంటి ఐడి కార్డు అయినా, వేసుకున్నటువంటి డ్రెస్ ప్రకారమైనా, దిగినటువంటి కారు, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే తను ఒక సిబిఐ ఆఫీసర్ లేదా సంథింగ్ ఏదో ఒక ఆఫీసర్, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి తనైతే వస్తాడు. ఆ తర్వాత ఈ సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా చూద్దాం. మొత్తం మ్యూజిక్తోనే నింపేశారు కదా, చూసారా? ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలు, ఆ 150 సినిమాలు అయితే ఇక్కడ చక్కనలాగా తిప్పుతున్నారు అనమాట. ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారే చేస్తారనుకోండి, ఆయన మారింది ఎందుకు మరి? బా గ్రేస్ చూడు, ఆ చార్మ్ చూడు. ఎప్పటికైనా సరే ఇండస్ట్రీని ఏలేటటువంటి ఛాన్స్ ఉందబ్బా. కాకపోతే చెత్త డైరెక్టర్లు నమ్ముకొని ఆయన యొక్క ఛాన్స్ ఆయనే పోగొట్టుకుంటున్నాను అనేటటువంటి వాస్తవం ఈసారి మిస్ అవ్వదులే. బాస్ మన శంకర వరప్రసాద్ గారు, అసలు పేరు గుర్తొచ్చిందా? కొణిదెల శివశంకర వరప్రసాద్ మన చిరంజీవి గారి అసలు పేరు. కానీ ఆయన్ని చిరంజీవి అని పిలుస్తారు, అదే మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయింది. కానీ అసలు పేరు అయితే వేరే అనమాట. అసలు గూగుల్లో వెళ్ళి కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి, చాలామందికి తెలియకపోవచ్చు. పండగ వస్తున్నారు, పండగ వచ్చిందంటే 100% స్ట్రైక్ రేటే, దాంట్లో డౌటే లేదనమాట. అనిల్ పండగ దిగిందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం కొడతాడు. ఇంకా ఏంటంటే మన వెంకటేష్ గారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ప్లే అయిందనమాట. అంటే లైక్ సంక్రాంతికి వస్తాను ఇంకా దేనికి ఏమన్నా లింక్ ఉందా? వద్దులే, ఏదేదో నేనేదో అనుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఇందులో కూడా మన వెంకటేష్ గారు కామ్యం ఉంది అని చెప్పి నేనైతే విన్నబయ్యా. మరి పండగ వస్తున్నారంట, న్యూస్ పేపర్లో పడుతున్నాయి అంత. ఏదో మన బ్రేక్ డౌన్ చేయడానికి ఏం లేదు, డైరీ న్యూస్ అంట, ఏదో క్రిమినల్ ఎత్తుకుతున్నారని చెప్పి ఈ న్యూస్లో అయితే తెలియజేయడం జరిగింది. గన్ను పట్టుకొని స్టైలిష్గా దిగుతుండు, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసే గ్యాంగ్ లీడర్ ఆయన అనిల్ రాయపూడి మూవీ. చాలు ఇది చాలబ్బా. శుభలేఖ రాసుకున్న కలయో నిజము మ్యూజిక్ గుర్తుంది. ఆ మ్యూజిక్ అను సేమ్ అదే రకంగా గుర్రం వేసుకొని అయితే మెగాస్టార్ చిరంజీవిగా సిగరెట్ దాక్కుంటూ వస్తుండవు. మామూలేడు బాసు. సూపర్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. శంకర వరప్రసాద్ టీజర్ ఏ విధంగా అనిపించింది మీరైతే హానెస్టీగా కింద కామెంట్ చేసాను ఫ్రెండ్స్. నాకైతే ఓకే, అంటే లైక్ ఏమీ రివీల్ చేయలేదు. నేనైతే ఇంక ఈసారి ఏం మాట్లాడదలుచుకోవాలి. పోయినసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఇది మింగేటటువంటి మూవీలే, దీనికి ఎందుకులే ఓవర్ హైప్, దీని గురించి ఎందుకులే ఎక్కువ మాట్లాడడం అని చెప్పి నేను అనుకునేవాడిని.
కానీ ఫస్ట్ టైం అనమాట. అంటే నేను ఏదైనా అంచనా వేసినట్టు అది ఖచ్చితంగా జరిగిద్ది. కొన్ని విషయాల్లో జరిగింది, కొన్ని విషయాల్లో జరగదు. కానీ నేను బల్ల గుద్ది చెప్పిన ఖచ్చితంగా డాకు మహారాజ్ అన్న విజయం సాధిస్తుంది, గేమ్ చేంజర్ అన్న విజయం సాధిస్తుంది. డాకు మహారాజు పై చెయ్యి అయింది మ్యాక్సిమం 100% అయింది, లేదా గేమ్ చేంజర్ పై చెయ్యి అయింది. ఈ రెండింటి ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటే తాడే ఈ సంక్రాంతికి వస్తున్నాను ఎవరు డేకుతారా అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ యొక్క పవర్ ఏంటి అనేటటువంటిది చూపించారు. చాలా థియేటర్లో ఏం జరిగిందంటే డాకు మహారాజ్కి 2 థియేటర్లు ఇచ్చారు, గేమ్ చేంజర్కి 2 థియేటర్లు ఇచ్చారు, సంక్రాంతికి వస్తున్నాకి ఒక్క థియేటర్ ఇచ్చారనమాట. కానీ కట్ చేస్తే సంక్రాంతికి వస్తున్నాకి 3 థియేటర్లు అయిపోయాయి. ఈ డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి చెరొక థియేటర్ మిగిలింది. అలా విధ్వంసం సృష్టించింది. ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారా అని చెప్పి వాళ్ళైతే మనకి చూపించారబ్బా. అది అనిల్ రావిపూడి అనమాట. సో ఈ పండక్కి చిరంజీవి గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి హైప్ ఉంటుంది. మీకు ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే విశ్వంబర ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో మరి మెగాస్టార్ చిరంజీవి గారు అసంతృప్తిగా ఉన్నారంట సినిమా పట్ల. సో ఈ సంక్రాంతికి వస్తున్నానికి 100% స్ట్రైక్ రేట్ ఉంది అనిల్ రావిపూడిది. ఇది త్వరగా కంప్లీట్ చేయ అనిల్, నువ్వు ఈ సంక్రాంతికి మనం ఈ సినిమాని మనం దింపుదాం, ఈ విశ్వంబరాన్ని కొద్దిగా సమ్మర్కి ముందుకు పంపించేద్దామని చెప్పి అటు ఆ డైరెక్టర్ని ఇటు ఆ డైరెక్టర్ని అండ్ ప్రొడక్షన్స్ని ప్రొడ్యూసర్స్ని అందరినీ కూడా ఒప్పించి మెగాస్టార్ చిరంజీవి గారే నేను అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను విశ్వంబరాకి సంబంధించినటువంటి ఆల్రెడీ టీజర్ కూడా చూసాం అనమాట. అది చూసినప్పుడు మనకైతే క్లారిటీ వచ్చి ఉంటుంది. సో దాన్ని బెటర్గా ఇంప్రూవ్ చేసి సమ్మర్లో అయితే మన ముందు వదులుతారు, అది వేరే విషయం. సో ఈ పండక్కి వచ్చి హంగామా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మెగా 157 ఈ వరప్రసాద్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఆగలేకపోతున్నా ఫ్రెండ్స్. చిరంజీవి గారిలో ఉన్నటువంటి వింటేజ్ని అయితే ఆల్రెడీ బయటికి గుంజేశాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ స్టోరీ అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏముంటుందో నార్మల్గా ఉంటుంది. మన బోయపాటి గారి సినిమాలో, అనిల్ రావిపూడి సినిమాలో అసలు స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి, మొత్తం కూడా ఎటెటో ఉంటుంది స్టోరీ. కానీ ఆ డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ ఇంపార్టెంట్ అనమాట. సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఏం స్టోరీ ఉంది నా వంద ఏం ఉండదు, కానీ ఆ డైరెక్టర్ చేసేటటువంటి కామెడీ, వెంకటేష్ గారు మరియు తన గర్ల్ ఫ్రెండ్ తన వైఫ్ చేసేటటువంటి కామెడీ థియేటర్లో అయితే నవ్వులు పుట్టించింది. పోయినసారి అందులో బుల్లిరాజు అయితే బాగా హైలైట్ అయ్యండి, మరి ఇందులో కూడా బుల్లిరాజుకు ఒక క్యారెక్టర్ ఉంటుందంట. మరి ఇంకా తనెంత హైలైట్ అవుతారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సేమ్ నాకైతే అందరూ వాడిలాగా ఉంటే బాగురా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటికి కూడా టీవీకి వచ్చిన అత్తకపోయి చూస్తూనే ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి గారిది అందరూ వాడు సినిమా వస్తుంటే వింటేజ్ చిరంజీవి గారు, ఓల్డేజ్ చిరంజీవి గారు ఉంటారు, తండ్రి కొడుకులు. వాళ్ళిద్దరు చేసేటటువంటి కామెడీ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. మధ్యలో వేణుమాధవ్ గారు, చిరంజీవి గారు వీళ్ళొచ్చి పుట్టించేటటువంటి కామెడీకి అయితే మనకైతే పొట్ట చెక్కలైతే. అలాంటి కామెడీ కానీ బాస్తో చేపించగలిగితే అనిల్ రావిపూడి ఎక్కడో పెట్టుకుంటారు. సో ఆయన ఈ మధ్యన కామెడీ చేస్తే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదాహరణకి బోలా శంకర్లో కూడా కొద్దిగా కామెడీ అయితే ట్రై చేసిండు, కాకపోతే అక్కడ ఉంది మెహర్ రమేష్కే కామెడీగా చూపించడం రాలేదనమాట. సో ఆయన చేసేటటువంటి ఎటకారాన్ని, ఆయన చేసేటటువంటి కామెడీని మంచిగా మనకి కళ్ళకు గట్టినట్టు, మనకి వినసొంపుగా, మనకి చూడబుద్ధి అయ్యేటట్టు చూపిస్తే నిజంగా మళ్ళీ ఆ సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి విధ్వంసం సృష్టించింది అది వెంకటేష్ గారి సినిమానే. వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉంది, మాస్ ఆడియన్స్లో ఫాలోయింగ్ లేదు. అదే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నానికి వచ్చినటువంటి పాజిటివ్ టాక్, అలా ఫ్యామిలీ ఆడియన్స్ అటాక్ చేయడం మొదలు పెడితే 500 కోట్లు ఓన్లీ టాలీవుడ్ నుండే వచ్చి పడతాయి, దాంట్లో డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంటుంది సృష్టిస్తే. ఇక లేకపోతే ఆ F2 F3 అయినట్టు అయిపోవచ్చు, అది కూడా వేరే విషయం అన్నట్టు నేనైతే గల్లి పెట్టి చూస్తున్నా. ఏమో అనిల్ రావిపూడి అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడు. తను ఏదో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకొని ఇంకా మంచి కంటెంట్ని మన ముందు పెడతారు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సంక్రాంతిలో ఇంకో సినిమా కూడా ఉంది, అదే రాజసాబు. జనవరిలో రిలీజ్ అవుతుంది అది, మరి డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సేమ్ ఇది సంక్రాంతి కోసం అనేటటువంటి 100% కన్ఫర్మ్ అయింది. అంటే ఒకవైపు రెబల్ స్టార్, ఒకవైపు మెగాస్టార్, వీళ్ళిద్దరు సినిమాలు మనమైతే సంక్రాంతి క్లాష్లో చూడబోతున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.